యూరియాపై రైతులు విపక్షాల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని డీసీసీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదని విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. యూరియా కొరత ఒక్క తెలంగాణలోనే లేదని, కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల దాదాపుగా 18 రాష్ట్రాల్లో రైతులు యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అడ్డి భోజారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 23,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ ప్రాంతానికి యూరియా రావడం జరిగింది. ఇంకొక 6 రోజుల్లో మళ్ళీ 27,000 మెట్రిక్ టన్ను రాబోతా ఉంది. అంటే ఒక నెలకు సరిపోయే యూరియా ఈరోజు మన రాష్ట్రానికి దిగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు లైన్లో లేకుండా సీదా పోతే కూడా యూరియా ఈ నెల సరిపోయే యూరియా దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి యూరియా కరువు అని చెప్పి ఈరోజు కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు, బాగా ఇతర రాష్ట్రాలకు, 18 రాష్ట్రాలకు యూరియా కష్టాలు ఈరోజు రైతులకు ఉన్నాయి. ఇది కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలా రైతులు యూరియా ఇంత కరువు కావడం జరిగిందని చెప్పి చైనాతో ఒప్పందం చేసి విరమించుకొని ఇంతవరకు మనకు 8 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాలి ఈ రాష్ట్రానికి. కానీ కేవలం 6.5 లక్షల టన్నుల యూరియా ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు నెల వరకు మనకు యూరియా ఉంది, ఎటువంటి కొరత ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాల అభివృద్ధి కార్యక్రమాలు 20 మాసాలు జరగడం జరిగింది. అంటే గుండు సున్నా